అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఉద్యోగాల కోసం అప్లై చేస్తున్నారా? అయితే ఆ అప్లికేషన్ ప్రాసెస్ ఒక్కోసారి కొంచెం కన్ఫ్యూజింగ్గా అనిపించొచ్చు. అందుకే దాన్ని సింపుల్గా మార్చడానికి ఈ విశ్లేషణ చేస్తున్నాం. స్టెప్ బై స్టెప్ ప్రతి విషయాన్ని వివరంగా చూద్దాం. సో ముందుగా ఒక గుడ్ న్యూస్తో మొదలు పెడదాం. ఏకంగా 300 ఉద్యోగాలు. అవును, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రకరకాల పోస్టుల కోసం మొత్తం 300 ఖాళీలను ప్రకటించింది. ఇది నిజంగా అర్హులైన వాళ్లకి ఒక పెద్ద అవకాశమనే చెప్పాలి. ఈ రిక్రూట్మెంట్లో టెక్నికల్ పోస్టుల నుంచి అడ్మినిస్ట్రేటివ్ పోస్టుల దాకా మొత్తం 13 రకాల జాబ్ రోల్స్ ఉన్నాయన్నమాట. చూశారుగా, పోస్టుల లిస్టు చాలా పెద్దదే ఉంది. సెక్షన్ ఆఫీసర్, సీనియర్ సిస్టమ్ ఆఫీసర్, కంప్యూటర్ ఆపరేటర్ ఇలా చాలా ఉన్నాయి. అసిస్టెంట్ ఎగ్జామినర్ నుంచి మొదలుపెట్టి టైపిస్ట్, స్టెనోగ్రాఫర్, ఆఫీస్ సబార్డినేట్ వరకు. అంటే రకరకాల స్కిల్స్, క్వాలిఫికేషన్స్ ఉన్నవాళ్లకి వాళ్లకి సరిపోయే జాబ్ ఎంచుకోవడానికి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే, జనవరి 1, 2026 నాటికి జనరల్ కేటగిరీ వాళ్లకు 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. అదే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీల వారికి 5 ఏళ్ల వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంది. అంటే వాళ్లు 47 ఏళ్ల వరకు అప్లై చేసుకోవచ్చు. ఇక దివ్యాంగులకైతే ఏకంగా 10 ఏళ్ల వరకు సడలింపు ఇచ్చారు. సరే, చదువు విషయానికొస్తే ఈ టేబుల్ చూస్తే ఒక క్లారిటీ వస్తుంది. ప్రతి పోస్ట్కు ఏ క్వాలిఫికేషన్ కావాలో ఇక్కడ క్లియర్గా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, సెక్షన్ ఆఫీసర్కి లా డిగ్రీ కావాలి. అదే సీనియర్ సిస్టమ్ ఆఫీసర్ పోస్ట్కైతే కంప్యూటర్ సైన్స్లో బీటెక్ లేదా ఎంఎస్సీ చేసి 5 ఏళ్ల అనుభవం కూడా ఉండాలి. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. చూడండి, ఆఫీస్ సబార్డినేట్ పోస్ట్కి 7వ తరగతి పాస్ అయితే చాలు, కానీ అంతకంటే ఎక్కువ చదువుకున్నవాళ్లు ఈ పోస్ట్కి అనర్హులు. సో ఈ చిన్న చిన్న డీటెయిల్స్ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా రెడీ చేసుకోవాల్సిన డాక్యుమెంట్లేంటంటే మీ చదువుకు సంబంధించిన సర్టిఫికెట్లు, డేట్ ఆఫ్ బర్త్ కోసం ఒక సర్టిఫికెట్, ఒకవేళ రిజర్వేషన్ క్లెయిమ్ చేస్తుంటే మీ కమ్యూనిటీ సర్టిఫికెట్, ప్రస్తుతం ఎక్కడైనా జాబ్ చేస్తుంటే అక్కడ్నుంచి ఎన్ఓసీ, ఇంకా లేటెస్ట్ ఫోటో, సిగ్నేచర్ స్కాన్ చేసి పెట్టుకోవాలి. ఇవన్నీ మ్యాండేటరీ. ముఖ్యంగా రిజర్వ్డ్ కేటగిరీల వాళ్లు అంటే బీసీ, ఈడబ్ల్యూఎస్ ఇంకా పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. మీ సర్టిఫికెట్ ఖచ్చితంగా లేటెస్ట్ అయి ఉండాలి. అంటే 2025 లేదా 2026లో జారీ చేసింది మాత్రమే అప్లోడ్ చేయాలి. పాతవి పెడితే రిజర్వేషన్ బెనిఫిట్స్ వర్తించవు. ఇది చాలా స్ట్రిక్ట్ రూల్, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ లేటెస్ట్ సర్టిఫికెట్ పెట్టకపోతే ఏమవుతుందో నోటిఫికేషన్లోనే చాలా స్పష్టంగా చెప్పారు. ఇక్కడ చూస్తున్నట్టుగా తాజా సర్టిఫికెట్ సమర్పించని పక్షంలో అభ్యర్థిత్వాన్ని ఓపెన్ కేటగిరీ కింద మాత్రమే పరిగణిస్తారు. అంటే సింపుల్గా రిజర్వేషన్ పోయి ఓపెన్ కేటగిరీలోకి వెళ్ళిపోతారు. సో రిస్క్ వద్దు. సరే, డాక్యుమెంట్లన్నీ రెడీ చేసుకున్నాం. మరి అప్లికేషన్ ఎలా సబ్మిట్ చేయాలి, ఫీజు ఎలా కట్టాలి, ఆ ఆన్లైన్ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చూద్దాం. డేట్స్ చాలా ముఖ్యం, నోట్ చేసుకోండి. ఆన్లైన్ పోర్టల్ March 30, 2026న ఓపెన్ అవుతుంది. లాస్ట్ డేట్ April 19, 2026 రాత్రి 11:59 వరకు మాత్రమే. ఒక్క నిమిషం లేట్ అయినా అప్లికేషన్ తీసుకోరు. గుర్తుపెట్టుకోండి, కేవలం ఆన్లైన్లో మాత్రమే అప్లై చేయాలి. వేరే ఏ పద్ధతిలోనూ అప్లికేషన్లు యాక్సెప్ట్ చేయరు. ఇక ఎగ్జామ్ ఫీజు విషయానికొస్తే ఓసీ, ఈడబ్ల్యూఎస్, బీసీ కేటగిరీల వాళ్లకు 800 రూపాయలు. అదే ఎస్సీ, ఎస్టీ ఇంకా ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ కేటగిరీల వారికి 400 రూపాయలు. ఇక్కడ ముఖ్యమైన పాయింట్ ఉంది. ఒకవేళ ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు అప్లై చేస్తుంటే ప్రతి పోస్ట్కి విడివిడిగా ఫీజు కట్టాలి. ఇది మర్చిపోవద్దు. ఇంకో ముఖ్యమైన హెచ్చరిక, కట్టిన ఫీజు నాన్ రీఫండబుల్. అంటే ఒకసారి కట్టేశాక అప్లికేషన్ ఏ కారణం చేతనైనా రిజెక్ట్ అయినా సరే డబ్బులు మాత్రం వెనక్కి రావు. ఒక్కో పోస్టుకు సెలక్షన్ ప్రాసెస్ ఒక్కోలా ఉంటుంది. సెలక్షన్ ప్రాసెస్లో మెయిన్గా 2 పద్ధతులున్నాయి. మొదటిది, కొన్ని పోస్టులకి అంటే సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్, ఎగ్జామినర్ లాంటి వాటికి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్లో వచ్చిన మార్కుల ఆధారంగానే మెరిట్ లిస్ట్ తీస్తారు. ఇక రెండో పద్ధతి, కంప్యూటర్ ఆపరేటర్, టైపిస్ట్, స్టెనోగ్రాఫర్ లాంటి స్కిల్ బేస్డ్ జాబ్స్కి రిటన్ ఎగ్జామ్ జస్ట్ క్వాలిఫైయింగ్ మాత్రమే. ఫైనల్ సెలక్షన్ అనేది స్కిల్ టెస్ట్లో చూపించిన పర్ఫార్మెన్స్ మీదే ఆధారపడి ఉంటుంది. ఇక ఎగ్జామ్ ఫార్మాట్ ఎలా ఉంటుందంటే, ఇది కంప్యూటర్ బేస్డ్ ఆబ్జెక్టివ్ టెస్ట్, అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అన్నమాట. మొత్తం 80 ప్రశ్నలుంటాయి. టైం 90 నిమిషాలు. ఎగ్జామ్ ఇంగ్లీషు, తెలుగు 2 భాషల్లోనూ ఉంటుంది. మరి సిలబస్ ఏంటి?
ఇక్కడ చూస్తే ఒక ఐడియా వస్తుంది. జనరల్ నాలెడ్జ్, మెంటల్ ఎబిలిటీ ఇవి కామన్. కొన్ని పోస్టులకు ఉదాహరణకి సెక్షన్ ఆఫీసర్కి లా సబ్జెక్టులు కూడా ఉంటాయి. సో అప్లై చేసే పోస్ట్ను బట్టి సిలబస్ చూసుకుని ప్రిపేర్ అవ్వాలి. సరే, ఇక ఏ కారణాల వల్ల అనర్హత వేటు పడుతుందంటే, అప్లికేషన్లో తప్పుడు సమాచారమిచ్చినా లేదా నిజాలు దాచిపెట్టినా, బహుభార్యత్వం ఉన్నా, ఇంతకుముందు ఏదైనా ప్రభుత్వోద్యోగం నుంచి తీసేసి ఉన్నా, లేదా ఏదైనా క్రిమినల్ కేసులో శిక్ష పడి ఉన్నా ఇవన్నీ డిస్క్వాలిఫికేషన్కు దారితీస్తాయి. అలాగే మంచి ఆరోగ్యం, చురుకైన అలవాట్లు లేకపోయినా కూడా అనర్హులే. అందుకే నోటిఫికేషన్లో మళ్ళీ ఇదే చెప్తున్నారు. ఇది ఒక సలహా మాత్రమే కాదు, ఒక రిమైండర్ కూడా. ముఖ్యంగా రిజర్వేషన్ కేటగిరీల వారు మీ సర్టిఫికెట్లన్నీ 2025 లేదా 2026 రిక్వైర్మెంట్కు సరిపోతున్నాయో లేదో డబుల్ చెక్ చేసుకున్నారా? ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే విజయం ఇలాంటి చిన్న చిన్న వివరాల మీదే ఆధారపడి ఉండొచ్చు.